నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 29వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయ్ భాస్కర్. సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. తాత్పర్యం: సకల ప్రాణకోటిలో సమంగా వ్యాపించి ఉన్న పరమాత్మను చక్కగా తెలుసుకుంటూ తనలో ఉన్న ఆత్మ అందరిలో ఉన్న ఆత్మ ఒకటే, వేరు కాదన్న జ్ఞానం కలిగిన నాడు తనను తాను హింసించుకోడు, ఇతరులను కూడా ఎటువంటి హింసకు లోను చేయడు. అతడే పరమగతిని పొందుతాడు. మనము పరమాత్మను ఈ లోకంలో సర్వత్ర అంటే అంతటా, సమం అంటే సమంగా, పశ్యంతి చూడగలగాలి. అంటే పరమాత్మ అన్ని జీవరాశుల్లోనూ సమంగా నిండి ఉన్నాడు. ఒకరిలో ఎక్కువ, ఒకరిలో తక్కువ లేడు. రాజులోనూ, బంటులోనూ, ధనికుడిలోనూ, పేదవాడిలోనూ సమంగా ఉన్నాడు. సర్వత్ర అంటే అన్ని జీవరాశులు, అన్ని పదార్థములు, మనము చేసే అన్ని పనులలో కూడా పరమాత్మ చైతన్య స్వరూపంగా ఉన్నాడు. ఈ విషయం తెలియని మానవులు ఎదుటివారిని మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు, అవమానిస్తున్నారు, చంపుతున్నారు. తద్వారా తాను బాధలు పడుతున్నాడు, సుఖదుఖాలు, మానవ అవమానాలు అనుభవిస్తున్నాడు. అంటే తనలో ఉన్న ఆత్మను హింసించుకుంటూ ఎదుటివారిలో ఉన్న ఆత్మను కూడా హింసిస్తున్నాడు. లౌకికంగా చూస్తే హత్యలు చేసిన వాళ్ళు జైలుకు వెళ్తున్నారు. చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్య చేసుకుని తనను తాను చంపుకుంటున్నారు. భార్యను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న వారిని ఎంతోమందిని చూస్తున్నాం. ఎందుకు చంపుతున్నాడో, ఎందుకు చస్తున్నాడో వాడికే తెలియదు. మరికొంతమంది కట్నం కొరకు కోడళ్లను చంపి జైలుకు పోయి అవమానాల పాలై శిక్షలు తప్పించుకోవడానికి ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నారు. అంటే ఇతరులను హింసించి తమను తాము కూడా హింసించుకుంటున్నారు. అదే అజ్ఞానం. ఈ అజ్ఞానంలో నుండి బయటపడాలంటే అందరిలో ఉన్న ఆత్మస్వరూపం ఒక్కటే అని తెలుసుకోవాలి. అదే జ్ఞానము. దానిని ఆచరణలో పెట్టడమే విజ్ఞానం. ఆధ్యాత్మికంగా చూస్తే ఎవరైతే తనలోనే ఉన్న ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోలేడో వాడి ఆత్మను వాడు హింసించుకున్నట్టే. ఎందుకంటే వాడి ఆత్మ గురించి వాడికి తెలియదు. ఈ దేహమే నేను అనుకుంటున్నాడు. ఇతరులను హింసిస్తూ వారి దేహానికి, మనసుకు బాధ కలిగిస్తున్నాడు. తన దేహానికి, మనసుకు కలిగే బాధలు అన్నీ ఆత్మచేత అనుభవింపచేస్తున్నాడు. అంటే తనను తాను హింసించుకుంటున్నాడు. కానీ ఆత్మతత్వం తెలుసుకున్నవాడు దేహాభిమానాన్ని వదిలిపెడతాడు, భేదబుద్ధిని పాటించడు, అందరినీ సమానంగా చూస్తాడు. అటువంటప్పుడు తాను సుఖంగా, శాంతిగా ఉంటాడు. ఇతరులను శాంతంగా ఉంచుతాడు. అందరూ శాంతిగా ఉంటారు. కాబట్టి ప్రకృతి పురుషుల గురించి సరైన అవగాహన ఉన్నవాడు ప్రకృతికి భయపడడు, మృత్యువుకు భయపడడు, పరమగతిని పొందుతాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.